హెల్లో అందరికీ నేను బుజ్జి. వెల్కమ్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ, యోర్ డైలీ డోస్ ఆఫ్ ఆల్ థింగ్స్ టాలీవుడ్. నేను పండు హియర్ విత్ బుజ్జి ఫర్ టుడేస్ సినిమా డోస్. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లెర్న్స్ అండ్ ఎవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. మీరు అన్ని అప్డేట్స్ కోసం kottavib.comకి వెళ్ళండి. చాలా బావుంది పండు. సో ఇప్పుడు మన బాక్సాఫీస్ నంబర్స్ చూద్దాం. గాయపడ్డ సింహం, ప్రత్యాబర్తన్, జెట్లీ ఈ సినిమాలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. జెట్లీ కొంచెం బెటర్గా చేస్తోంది, 3.25 crore ఇండియా నెట్తో. అది చాలా పెద్ద నంబర్ కాదు, కానీ స్టార్టింగ్కి బావుంది. నేను కూడా అదే అనుకుంటున్నా బుజ్జి. గేదెలరాజు, కాకినాడ తాలూకా అండ్ తిమ్మరాజుపల్లి టీవీ కంప్లీటెడ్ అయిపోయాయి, బట్ కలెక్షన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. 1.76 crore అండ్ 1.55 crore నెట్ రెస్పెక్టివ్లీ. ఈ సినిమాలు ఇప్పుడు చాలా తక్కువ మంది చూస్తున్నారు. అయ్యో. బాక్సాఫీస్లో కొంచెం స్లోగానే ఉందిరా. ఇప్పుడు న్యూస్కి వెళ్దాం. యాంజలీనా జోలీ లాసాంజలస్లో తన హౌస్ $30 million అమ్ముకుంటుందంట. చిల్డ్రన్ పెద్దయిపోయారు కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తుంది. హాలీవుడ్లో ఇది చాలా కామన్గా జరుగుతుంది. అయ్యో. RC-17 గురించి కూడా చాలా టాక్ వస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ ఇప్పుడవ్వదు అని అంటున్నారు. సుకుమార్ చాలా డీటెయిల్గా పనిచేస్తాడు కాబట్టి టైం పడుతుంది. రామ్ చరణ్ పీక్ ప్రైమ్లో ఉన్నాడు. ఈ టైంలో ఇంకా సినిమాలు చెయ్యాలిగా. అది నిజంరా. సుకుమార్ స్లో డైరెక్టర్, అదొక్కటే ప్రాబ్లం. మరి మోహన్ బాబు, జయసుధ, జయప్రద గురించి చెప్పిన దాని గురించి ఏమంటావ్? దాసరి అవార్డ్స్లో కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. జయసుధ సిస్టర్, కానీ జయప్రద గురించి ఏమీ చెప్పలేదు. అది చాలా పెద్ద టాపిక్ అయింది సోషల్ మీడియాలో. మోహన్ బాబు గారు కొంచెం డైరెక్ట్గా చెప్పారు, అది కొంచెం కాంట్రవర్షియల్గా మారింది. మరి రాజమౌళి వారణాసి గురించి ఏమీ అప్డేట్ లేదు. మహేష్ బాబు మూవీకి 11 monthsలో రిలీజుంది, ఇప్పటికీ ఏమీ ప్రమోషన్ లేదు. అది చాలా రిస్కీరా. రాజమౌళి సినిమా అంటే వరల్డ్ వైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రమోషన్ స్టార్ట్ చేయకపోతే హైప్ తగ్గిపోతుంది. మరి ధనుష్కరా మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. 100 కోట్ల బడ్జెట్, కానీ 50 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. కారా మూవీ రివ్యూ కూడా చాలా మిక్స్డ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బావుంది, కానీ సెకండ్ హాఫ్ టైరింగ్ అంట. తమిళ్లో 20 crore, తెలుగులో 5 crore, ఓవర్సీస్లో 10 crore, టోటల్గా 50 crore ప్లస్ అంట. బ్రేక్ ఈవెన్కి ఇంకా చాలా దూరం ఉంది. ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి గారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఫౌండర్ జీవా అండ్ జిథన్ రమేష్ ఫాదర్. చాలా పెద్ద లాస్ మన ఇండస్ట్రీకి. చాలామంది సెలబ్రిటీస్ ఎక్స్ప్రెస్డ్ షాక్ అండ్ కండోలెన్సెస్. అదే విన్నా. నేను కూడా చాలా బాధపడ్డాను. బాహుబలి ప్రొడ్యూసర్, చాలా మంచి సినిమాలు చేశారు. మరి అనిల్ సుంకర ఎయిర్ ఫోర్స్ బేజవాడ బ్యాచ్ కోసం టాలెంట్ హంట్ చేస్తున్నారు. సింగర్స్ కోసం హుక్లైన్ రికార్డ్ చేయమని అడుగుతున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. సమాంథ మూవీ మా ఇంటి బంగారం కూడా డిలే అవుతుందంట. ఐపీఎల్ సీజన్, ఇంకొక పెద్ద మూవీ రిలీజుంది కాబట్టి ప్రమోషన్కి టైం లేదు అని అంటున్నారు. అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ సమాంథ. బాక్సాఫీస్లో సెట్బ్యాక్స్ ఉన్న సమాంత పాపులారిటీలో నంబర్ 1గా ఉంది. 43 స్టార్స్ని దాటేసిందంట. అది చాలా ఇంప్రెసివ్గా ఉండ్రా. తన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓటీటీ వర్సెస్ థియేటర్స్ గురించి చాలా డిస్కషన్ జరుగుతోంది. మ్యాట్ డేమన్ కూడా చెప్పాడు, ఓటీటీస్కి సినిమాలు షార్ట్గా, అటెన్షన్ గ్రాప్ చేసేలాగా చెయ్యాలి అని. కానీ థియేటర్స్లో పెద్ద సినిమాలు చాలా లెంతీగా వస్తున్నాయి. యానిమల్, పుష్ప 2, RRR, అవతార్, ఆపెన్హైమర్ అన్ని సినిమాలు 3 hours కన్నా ఎక్కువున్నాయి. లాంగర్ ఫిల్మ్స్ ఆడియన్స్ని ఇమ్మర్స్ చేస్తాయి. కానీ ఆదిపురుష్, బడే మియాన్ చోటే మియాన్ లాంటి సినిమాలు ఫెయిల్ అయ్యాయి, లెంత్ ఎక్కువున్నా. బావుంది. మూవీ రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి. గాయపడ్డ సింహం రివ్యూ చాలా నెగటివ్గా ఉంది. జెట్లీ కూడా టర్బ్యులెన్స్ అంట. కరా రివ్యూ కూడా ఫేర్ ఫస్ట్ హాఫ్, టైరింగ్ సెకండ్ హాఫ్ అని చెప్పారు. తిమ్మరాజపల్లి టీవీ రివ్యూలో సిన్సియర్ అటెంప్ట్ బట్ మిస్సెస్ పార్క్ అని చెప్పారు. పాపం ప్రతాప్ రివ్యూలో పాపం ప్రేక్షకులు అని చెప్పారు.
అది చాలా ఫన్నీగా ఉందిరా. లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ రివ్యూలో స్మార్ట్ ఐడియా డమ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పారు. రాకసా రివ్యూలో లాస్ట్ అవర్ లిఫ్ట్స్ ద ఫిల్మ్ అని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూలో హరీష్ శంకర్ స్టక్ ఇన్ పాస్ట్ లాస్ట్ ఇన్ ప్రెజెంట్ అని చెప్పారు. బావుంది. సోషల్ మీడియాలో కూడా చాలా టాపిక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ వీక్లో చాలా న్యూస్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి. సమంత పాపులారిటీ, ఆర్బీ చౌధరి గారు, రాజమౌళి మూవీ అప్డేట్స్ అవి చాలా డిస్కస్ చేస్తున్నారు. అది నిజంరా. ఈ వీక్ చాలా ఈవెంట్ఫుల్గుంది. బాక్స్ ఆఫీస్, న్యూస్, రివ్యూస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి పండు, ఇప్పుడు మన ట్రెడిషనల్ సటైర్ టైంకి వెళ్దాంరా. అవును బుజ్జి, ఈ వీక్ బాక్స్ ఆఫీస్లో కొన్ని సినిమాలు చాలా తక్కువ కలెక్ట్ చేసింది. అది చూసి నాకొక డైలాగ్ గుర్తొచ్చింది. ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్తో చెప్తాడు, ఏమండి, ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు, కానీ కలెక్షన్స్ 50 కోట్లు కూడా లేదు. డైరెక్టర్ అంటాడు, అయ్యో, అది ప్రాబ్లం కాదు సార్. ప్రాబ్లం ఏంటి అంటే ఆ 50 కోట్లు కూడా మన అకౌంట్లోకి రావటం లేదు. చాలా బావుందిరా అది. మరి ఒక హీరోయిన్ గురించి, తన మూవీ డిలే అవుతుందని ఐపీఎల్ సీజన్ కోసమని అంటున్నారు. అది విన్న నేను అనుకున్నా, అయ్యో, ఐపీఎల్ కోసం సినిమా డిలే చేయడమెందుకు? సినిమా కోసం ఐపీఎల్ని పోస్ట్పోన్ చేయాలిగా. పర్ఫెక్ట్గా చెప్పావు బుజ్జి. మరి రాజమౌళి గురించి, వారణాసి మూవీకి 11 మంత్స్లో రిలీజుంది. ఇప్పటికీ ఏమీ అప్డేట్ లేదు. అది చూసి నాకొక డైలాగ్ గుర్తొచ్చింది. ఒక ఫ్యాన్ రాజమౌళిని అడుగుతాడు, సార్, వారణాసి మూవీ అప్డేట్ ఏమైనా ఉందా? రాజమౌళి అంటాడు, అప్డేటేంటి, సినిమా రిలీజ్ అయ్యాక అప్డేట్ ఇస్తాను. చాలా బావుందిరా. ఓకే, టైం అయిపోతుందు. మళ్ళీ కలుద్దాం టుమారో. మీరన్నీ అప్డేట్స్ కోసం కొత్తవైబ్.comకి వెళ్ళండి. అక్కడ మన చాట్ బాట్ కూడా ఉంది. అది చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. సినిమా గురించి ఏమైనా అడగండి, చెప్తుంది. అవునురా, మన చాట్బాట్ ఒక లివింగ్ లెజెండ్. ఈ సినిమా, యాక్టర్, డైరెక్టర్ గురించి ఏమైనా అడగండి, అది చెప్తుంది. ఓకేరా, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.